సార్ మీరు ఇండోర్ నుంచి బదిలీ అయినప్పుడు అక్కడ ప్రజలు 3 రోజుల పాటు ధర్నా చేశారని విన్నాం. అసలు ఇది ఎక్కడా జరగని ఒక ఫీట్ గా చెప్పాలి. సో దాని గురించి సో నేను ఇందోర్ మున్సిపల్ కమిషనర్ గా ఉన్నప్పుడు అంటే నాకున్నటువంటి పాజిటివ్ ఏంటంటే నేను కమ్యూనికేట్ చేస్తాను. నేను చేసే ప్రతి కార్యక్రమం ప్రజలకి మంచిది, ప్రజల కోసం చేస్తున్నాం అనేది ఏదైతే ఉందో దీన్ని కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సో ఇందోర్ ప్రజలతో కూడా అలాంటి ఒక సంవాదము, అలాంటి ఒక కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాను నేను. అయితే నేను అక్కడ ఒకటి సోషల్ సెక్యూరిటీ పెన్షన్ స్కామ్ అనేది ఒకటి బయట పెట్టినాను. ఇందోర్ సిటీలో ఉన్నటువంటి 56,000 పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో, పెన్షన్స్ అంటే వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్, ఇలాంటి పెన్షన్స్ ఉంటాయి కదా, ఆ పెన్షన్స్ 56,000 పెన్షన్ దారులు ఉంటే దాంట్లో 50% బోగస్ ఉండే. 50%. సో నేను దాన్ని వెతికి తీసి దాన్ని బయట పెట్టినాను. అయితే అక్కడ అంతకుముందు ఉన్నటువంటి మేయర్ ఎవరైతే ఉన్నారో అతను దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని పొలిటికల్గా దించడానికి, పొలిటికల్గా నన్ను దెబ్బకొట్టడానికి స్కామ్ బయట పెట్టడం జరిగిందనేసి నా మీద వ్యక్తిగతంగా తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నన్ను ట్రాన్స్ఫర్ చేయించినారు. సో ట్రాన్స్ఫర్ చేయించినప్పుడు నేను గవర్నమెంట్లో మాకు అధికారులకి ఇవాళ ఇక్కడ ఉంటాం, లేక ఇంకో దగ్గరికి వెళ్తే ఆ పోస్టింగ్కి వెళ్ళిపోతాం. సో నేను వెళ్ళడానికి రెడీగా ఉంటే నన్ను వెళ్ళనీయలేదు. 3 రోజులు సిటీ బంద్ పెట్టినారు. ట్రాన్స్ఫర్ ఆర్డర్ క్యాన్సిల్ కాలేదు, నేను సిటీ వదిలి వెళ్ళినాను. కానీ 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే జిల్లాకి నేను కలెక్టర్గా వచ్చినాను. సో అప్పుడు అదే ప్రజలు చాలా అంటే ఆనందంతో టపాసులు వేల్చడమే తక్కువ అనుకోవాలి, అంటే ఆ రకంగా నన్ను స్వాగతించినారు ఆత్మీయతతో.